అసోం పెడదాం. అసోం కౌంటింగ్ అక్కడ ప్రారంభమైంది. 35 జిల్లాల్లో మొత్తం 40 కౌంటింగ్ కేంద్రాల్లో ఓట్ల లెక్కింపు జరుగుతోంది. అసోంలో 126 అసెంబ్లీ స్థానాలుండగా మ్యాజిక్ ఫిగర్ 64. విజయం పట్ల అధికార బీజేపీ చాలా ధీమాగా ఉంది. ఎగ్జిట్ పోల్స్ కూడా పార్టీ మళ్లీ అధికారంలోకి వస్తుందని తెలియజేశాయి. ముఖ్యంగా దీనికి సంబంధించి కూడా అక్కడ అసోం ఎన్నికల్లో పార్టీల అభ్యర్థులతో పాటు 258 మంది స్వతంత్ర అభ్యర్థులు పోటీకి దిగారు. ఓవరాల్ గా అక్కడ సిచ్యువేషన్ ఏ విధంగా ఉందో మా ప్రతినిధి ప్రసాద్ అడిగి తెలుసుకుందాం. ప్రసాద్, అసోం విషయానికి వచ్చేసరికి ఎగ్జిట్ పోల్స్ అన్ని హిమంత బిశ్వ శర్మే మళ్లీ అధికారంలోకి వస్తారని చెప్తున్నాయి. ఇప్పుడు పోస్టల్ బ్యాలెట్స్ అనేవి ప్రారంభమయ్యాయి. ఏంటి మీ దగ్గర ఉన్నటువంటి సమాచారం? ఒక అరగంట పాటు ఈ పోస్టల్ బ్యాలెట్స్ యొక్క లెక్కింపు జరుగుతుంది. ఆ తర్వాత 8 గంటల 30 నిమిషాలకు ఇప్పుడే కొద్ది నిమిషాల క్రితమే పూర్తిగా ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్ లో నిక్షిప్తమైనటువంటి ప్రజాభిప్రాయం వెలికి తీసేందుకు గాను ప్రయత్నం జరుగుతుంది. లెక్కింపు ప్రారంభమైంది. అతి కొద్దిసేపట్లోనే దానికి చెందినటువంటి ట్రెండ్స్ వచ్చేందుకు అవకాశం ఉంది. పూర్తిగా ఓవరాల్ గా ఈ 5 అసెంబ్లీలు జరిగినటువంటి ఎన్నికలకు సంబంధించి బీజేపీ మాత్రం చాలా ఉత్సాహంతో ఉంది. ఇప్పటికే బీజేపీ ప్రధాన కార్యాలయంలో సంబరాలు చేసుకునేందుకు అన్ని రకాలుగా సన్నాహాలు చేస్తుంది. అస్సాంకు సంబంధించి బీజేపీ ఈసారి గనక బీజేపీ నేతృత్వంలో ఎన్డీఏకు ప్రజలు గనక ఓటు వేసి గెలిపిస్తే మూడోసారి ప్రభుత్వాన్ని వరుసగా ఏర్పాటు చేసేందుకు మార్గం సుగమవుతుంది. అదేవిధంగా హిమంత బిశ్వ శర్మ రెండోసారి ముఖ్యమంత్రి అయ్యేందుకు అవకాశం ఉంది. గత అసెంబ్లీ ఎన్నికల్లో 2021 జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో 60 స్థానాల్లో గెలిచి అత్యంత ప్రధానమైనటువంటి పెద్ద పార్టీగా బీజేపీ ఆవిర్భవించింది. మొత్తం 75 మందితో కూడినటువంటి ఎన్డీఏ ప్రభుత్వం అక్కడ ఏర్పాటు జరిగింది. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ చూసినట్లయితే కేవలం 50% మాత్రమే పరిమితమైంది. బీజేపీలో గెలిచినటువంటి స్థానాలు 29 స్థానాలకే గెలుచుకుని కేవలం ఒక రెండవ స్థానాన్ని ఆక్రమించింది. ప్రధానంగా ఈ ఎన్నికల్లో గొగోయ్ నేతృత్వంలో ఉన్నటువంటి కూటమి కూడా పెద్ద ఎత్తున బీజేపీ నేతృత్వంలో ఎన్డీఏ కూటమికి గట్టి పోటీనిచ్చింది. అదేవిధంగా 15 ఏళ్ల పాటు వరుసగా ముఖ్యమంత్రి చేసినటువంటి తరుణ్ గొగోయ్ కుమారుడుగా గౌరవ్ గొగోయ్ ఎన్నికల బరిలోకి నిలిచారు. అదేవిధంగా అత్యంత ప్రజాదరణటువంటి నాయకుడిగా హిమంత బిశ్వ శర్మ రెండోసారి ముఖ్యమంత్రి పదవిని అధిరోహించేందుకు పూర్తి స్థాయిలో చాలా ఆత్మవిశ్వాసంతో ఉన్నారు. ఏమైనప్పటికీ కూడా బీజేపీ నేతృత్వంలో ఎన్డీఏకు మొగ్గు ఉన్నట్టుగా తెలుస్తుంది. ప్రధాన కారణం 40 లక్షల మంది పైగా మహిళలకు అరుణోదయ అనే పథకం కింద నేరుగా వాళ్ల బ్యాంక్ ఖాతాల్లో 9,000 రూపాయలు జమ చేయటం అన్నది ఒక పెద్ద ఎత్తున ఒక విప్లవాత్మకమైనటువంటి సంక్షేమ పథకంగా అక్కడ రాష్ట్రంలో పెద్ద ప్రఖ్యాతి చెందింది. దాంతో మహిళలంతా కూడా పెద్ద ఎత్తున ఓటింగ్ లో పాల్గొన్నారు. ఈ మహిళలు పెద్ద ఎత్తున ఓటింగ్ లో పాల్గొనడం బీజేపీ నేతృత్వం ఎన్డీఏ కూటమికి చాలా బలాన్ని ఇస్తుంది. తామే గెలుస్తా ఉన్న ఒక ధీమాన కూడా వ్యక్తం అవుతుంది. గతంలో గెలిచినటువంటి 60 స్థానాలకు మించి ఈసారి బీజేపీ ఏకంగా అతిపెద్ద పార్టీగా కావాల్సినట్టు ఈ మ్యాజిక్ ఫిగర్ ను కూడా దాటేందుకు అవకాశం ఉందన్న అభిప్రాయం వ్యక్తం అవుతుంది. అయితే గౌరవ్ గొగోయ్ నేతృత్వంలోని కూటమి కూడా పెద్ద ఎత్తున గట్టి పోటీనే ఇచ్చింది. చూడాలి ఏ రకంగా ఈ ట్రెండ్స్ ఉండబోతున్నాయో. ముఖ్యంగా అస్సాంలో మాత్రం చేసినటువంటి అభివృద్ధి, అదేవిధంగా పెద్ద ఎత్తున రహదారుల నిర్మాణం, ఇవన్నీ కూడా బీజేపీ నేతృత్వం ఎన్డీఏ ప్రభుత్వానికి కలిసి వచ్చే అంశాలుగా ఉన్నాయి. ఇటు మహిళలు కూడా పెద్ద ఎత్తున మద్దతు ఇచ్చారు. అదేవిధంగా ప్రభుత్వ వైఫల్యాలు, కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ నేతృత్వంలో ఎన్డీఏ ప్రభుత్వం యొక్క అణిచివేత ధోరణి, వ్యవహార శైలి పట్ల ప్రజలంతా విసిగిపోయారు. కాబట్టి ఖచ్చితంగా ఈసారి ప్రజలు బీజేపీకి నేతృత్వంలో ఎన్డీఏ కూటమికి వ్యతిరేకంగా ఓటు వేసేందుకే అవకాశం ఉందని చెప్పి కూడా బీజేపీ వాళ్ళు తమ ఆత్మవిశ్వాసాన్ని వ్యక్తం చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ వాళ్ళు తమ ఆత్మవిశ్వాసాన్ని వ్యక్తం చేస్తున్నారు. చూడాలి ఏ రకంగా ఈ ట్రెండ్స్ ఉండబోతున్నాయో. 126 అసెంబ్లీ స్థానాలు ఉన్నటువంటి అస్సాంలో 64 మంది సభ్యులతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు అవకాశం ఉంటుంది. అయితే ఈసారి గతంలో గెలిచినట్టు 60 స్థానాల కంటే మించి బీజేపీ అతిపెద్ద పార్టీగా ఆవిర్భవించేందుకు అవకాశం ఉందన్న అభిప్రాయం కూడా బీజేపీ నేతలు వ్యక్తమవుతుంది. బీజేపీ నేతలంతా కూడా పెద్ద ఎత్తున ఇటు 5 అసెంబ్లీలు జరిగిన ఎన్నికల్లో బీజేపీ పెద్ద ఎత్తున ఫలితాలను రాబట్టబోతుంది. ప్రజలు తమ వైపే మొగ్గు చూపుతున్నారన్న ఒక ఆత్మవిశ్వాసంతో సంబరాలు చేసుకునేందుకు సన్నద్దమవుతున్నాయి. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ కూడా అంతే ఎత్తున పెద్ద ఎత్తున బీజేపీకి వ్యతిరేకంగా ప్రతిపక్షాలకు ఖచ్చితంగా ప్రజలు ఓటు వేసి గెలిపిస్తారు. ముఖ్యంగా ఈ 5 అసెంబ్లీలు జరిగినటువంటి రాష్ట్ర ప్రభుత్వాల యొక్క ఎన్నిక అన్నది ఒకటైతే జాతీయ రాజకీయాల యొక్క గమనం ఏ రకంగా ఉందన్న అంశాన్ని కూడా ఈ ఎన్నికల ద్వారా సంకేతాలు ఇచ్చేందుకు అవకాశం ఉంది. చూడాలి ఏ రకంగా ప్రజలు తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. రాజకీయంగా మాత్రం పెద్ద ఎత్తున ఒక గొప్ప రాజకీయమైనటువంటి
మార్పుకు ఎన్నికలు దారి తీసేందుకు అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు. చూడాలి ఏ రకంగా ఈ ట్రెండ్స్ ఉండబోతున్నాయి. ప్రస్తుతానికి మాత్రం బీజేపీ ఇటు వెస్ట్ బెంగాల్లో కానీ అదేవిధంగా అస్సాంలో కానీ ముందంజలో పెద్ద ఎత్తున బీజేపీ ఎక్కువ ఫలితాలు సాధించబోతున్న ఒక అభిప్రాయాన్ని కలగజేస్తుంది. రాను రాను ఏ రకంగా ఈ ట్రెండ్ రౌండ్స్ మారే కొంది ఈ ఎన్నికల ఓట్ల లెక్కింపు ఏ రకంగా ఉంటుంది, ఫలితాలు ఏ రకంగా ఉంటున్నది మనం వేచి చూడాల్సి ఉంది. ప్రసాద్, అక్కడ గౌరవ్ గొగోయ్ పీసీసీ అధ్యక్షుడిగా ఉన్నారు. పెద్ద ఎత్తున అసోం సీఎం హిమంత బిశ్వ శర్మ అవినీతికి పాల్పడుతుంది ఆ ఫ్యామిలీ అని పెద్ద ఎత్తున క్యాంపెయిన్ కూడా నిర్వహించారు. కానీ ప్రజల మనసు ఎందుకు చూరగొనలేకపోయారు గౌరవ్ గొగోయ్? ప్రధానంగా అక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ పట్ల వ్యతిరేకత, సంస్థాగతంగా వాటిని ప్రజల యొక్క మనసును గెలుచుకునేందుకు ప్రయత్నాలు చేయకపోవటం, అదేవిధంగా ఇతరత్ర పార్టీలు కూడా అక్కడ రాజకీయ శక్తులుగా ఆవిర్భవించడంతో వారిని కూడగట్టుకునే విషయంలో సమన్వయంతో పనిచేసేందుకు ఒక నాయకత్వం లోపించింది. గౌరవ్ గొగోయ్ కేవలం ఎంపీగానే 3 సార్లు గెలిచారు. అదేవిధంగా అసెంబ్లీకి తొలిసారిగా పోటీ చేయడం జరుగుతుంది. అది కూడా తన తండ్రి ప్రాతినిధ్యం వహించినటువంటి అసెంబ్లీ స్థానం నుంచి ఈసారి పోటీ చేశారు. అక్కడ కూడా చాలా గట్టి పోటీని గౌరవ్ గొగోయ్ ఎదుర్కొంటున్నారు. అయినప్పటికీ కూడా గౌరవ్ గొగోయ్ నేతృత్వంలో పీసీసీ అధ్యక్షుడిగా గత 2025 సంవత్సరంలో పీసీసీ అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించారు. అదేవిధంగా లోక్సభలో 3 సార్లు గెలిచి డిప్యూటీ లీడర్గా, లోక్సభలో డిప్యూటీ లీడర్గా, కాంగ్రెస్ పార్టీ డిప్యూటీ లీడర్గా కూడా, ప్రతిపక్ష నాయకుడిగా కూడా ఉన్నారు. కాబట్టి గౌరవ్ గొగోయ్ పై ఉన్న నాయకత్వంపై ఉన్నటువంటి నమ్మకంతో రాహుల్ గాంధీ ఆ బాధ్యతలు అప్పగించడం జరిగింది. అయితే తనకున్నటువంటి అన్ని శక్తియుక్తులను కూడగొట్టి ఆ మేరకు కూటమిని తయారు చేసి గట్టి పోటీనే ఇవ్వడం జరిగింది. అయితే హిమంత బిశ్వ శర్మ పట్ల ఉన్నటువంటి వ్యతిరేకతను కూడగట్టుకునే విషయంలో ఏ మేరకు సఫలం చెందుతారన్నది మనం ఈ ఎన్నికల్లో స్పష్టంగా తెలుసుకునేందుకు అవకాశం ఉంది. అయితే ప్రధానంగా ఎన్డీఏ ప్రభుత్వం, అస్సాంలో ఉన్నటువంటి ఎన్డీఏ ప్రభుత్వానికి బలమైనటువంటి వెన్నుదన్నుగా నిలిచినటువంటి కేంద్ర ప్రభుత్వం యొక్క మద్దతు కూడా అస్సాంలో బీజేపీ నేతృత్వంలో ఎన్డీఏ కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు మార్గం సుగమం చేసేందుకు అవకాశం ఉంది. ఎందుకంటే పెద్ద ఎత్తున రహదారుల నిర్మాణం, అదే అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ పథకాలను పెద్ద ఎత్తున చేపట్టడం జరిగింది. ఇవన్నీ కూడా బీజేపీ నేతృత్వంలో ఎన్డీఏకి కలిసి వచ్చే అంశాలు. కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకుని చూసినట్లయితే బీజేపీ నేతృత్వంలో ఎన్డీఏ ప్రభుత్వానికి ప్రజలు మద్దతు కట్టుకునేందుకు అవకాశం ఉందని ఎగ్జిట్ పోల్స్ కూడా అదే చెప్పాయి. అదేవిధంగా డ్యామ్ షూర్గా అస్సాంలో బీజేపీ నేతృత్వంలో ఎన్డీఏ కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు అవకాశం ఉందని సర్వత్రా కూడా ముందు నుంచి కూడా ఎన్నికలు జరగడానికి ముందు నుంచి కూడా అందరూ కూడా అనుకున్నారు. అయితే జరుగుతున్న పరిణామాల్లో ఆఖరికి ఎన్నిక జరిగే సమయానికి వచ్చేటప్పటికల్లా హిమంత బిశ్వ శర్మ గట్టి పోటీని ఎదుర్కొన్నారు. అయితే గౌరవ్ గొగోయ్ నేతృత్వంలో కూటమి పెద్ద ఎత్తున గట్టి పోటీ ఇచ్చింది. కాబట్టి ఫలితాలు ఏ రకంగా ఉంటాయని చూసినప్పటికీ కూడా ప్రస్తుతానికి ఉన్నటువంటి సర్వత్రా వినిపించే అంశం, అదేవిధంగా అనుకునే అభిప్రాయాన్ని బట్టి చూసినట్లయితే, ఎగ్జిట్ పోల్స్ యొక్క ఫలితాలను కూడా చూసినట్లయితే బీజేపీ నేతృత్వంలో ఎన్డీఏ కూటమికే కొంత మొగ్గు ఉంది. ఆ మేరకు ప్రభుత్వం సునాయాసంగా ఏర్పాటు చేసేందుకు కూడా అవకాశం ఉంది. మ్యాజిక్ ఫిగర్ను 64 దాటి బీజేపీ సొంతంగా ఆధిక్యతను ప్రదర్శించే పెద్ద పార్టీగా ఆవిర్భవించేందుకు అవకాశం ఉంది. అదేవిధంగా బీజేపీ నేతృత్వంలో ఎన్డీఏ దాదాపు 80 స్థానాల్లో గెలుచుకుని ఆ మేరకు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు అవకాశం ఉందన్న అభిప్రాయాన్ని బీజేపీ వర్గాలు చెబుతున్నాయి. కాబట్టి చూడాలి ఏ రకంగా ఈ ఫలితాలు ఉండబోతున్నాయి, గౌరవ్ గొగోయ్ ఏ మేరకు గట్టి పోటీ ఇచ్చారు. ఇవన్నీ కూడా జాతీయ రాజకీయాలపై, దేశ రాజకీయాలపై యొక్క గమనాన్ని సూచించేందుకు ఒక సంకేతంగా ఈ ఫలితాలు ఉండబోతున్నాయన్న ఒక అభిప్రాయం మాత్రం సర్వత్రా వ్యక్తమవుతుంది. ఈ ఎన్నికలు దేశం మొత్తం కూడా, దేశ ప్రజలంతా కూడా పెద్ద ఎత్తున ఆసక్తితో చూస్తున్నారు. ఏ రకంగా ప్రజాభిప్రాయం ఉంది, ఏ రాష్ట్రంలో ఈ ప్రజలు ఏ రకంగా అనుకుంటున్నారు, ఆయా ప్రభుత్వాలు ఏ రకంగా పనిచేశాయి, అదేవిధంగా సంక్షేమ పథకాలు ఏ రకంగా ఉన్నాయి, అభివృద్ధి కార్యక్రమాలు ఏ రకంగా ఉన్నాయి అన్న అభిప్రాయాన్ని దృష్టిలో పెట్టుకుని దేశ ప్రజలంతా కూడా ఏ రాష్ట్ర ప్రజలు ఏ రకంగా మొగ్గు చూపారన్నది దేశ ప్రజలంతా కూడా ఎంతో ఆసక్తితో ఎదురు చూస్తున్నారు. చూడాలి ఏ రకంగా ఈ రాష్ట్రాలు తమిళనాడు కానీ, కేరళ కానీ, అస్సాం కానీ, అదేవిధంగా పుదుచ్చేరి కేంద్రపాలిత ప్రాంతం కానీ, ఇవన్నీ కూడా ఏ రకంగా ప్రజలు తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేశారో, తమ తీర్పు ఏ రకంగా ఉందో అన్న అంశాన్ని దృష్టిలో పెట్టుకుని చూసినట్టయితే ఇవన్నీ ప్రభావం కూడా దేశ రాజకీయాలపై రాబోతున్నటువంటి సాధారణ లోక్సభ జరిగే ఎన్నికలకు సంబంధించి కూడా పెద్ద ప్రభావాన్ని చూపిస్తాయన్న అభిప్రాయం కూడా సర్వత్రా రాజకీయ విశ్లేషకుల్లో వ్యక్తమవుతుంది. చూడాలి ఏ రకంగా ఈ ట్రెండ్స్ ఉంటాయని. మరికొద్ది సమయం గడిచిన తర్వాత కానీ ఒక స్పష్టత వచ్చేందుకు అవకాశం ఉంది. సుమారు 11 గంటల ఆ ప్రాంతంలో పూర్తి స్థాయిలో చూచాయిగా ఏ రాష్ట్రంలో ప్రజాభిప్రాయం తీర్పు ఏ రకంగా ఉన్న ఒక స్పష్టత వచ్చేందుకు అవకాశం ఉంది. ఆల్ రైట్ ప్రసాద్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్. అది అస్సాం పీఠం తిరిగి బీజేపీనే కైవసం చేసుకునే అవకాశాలు ఉన్నట్టుగా ఎగ్జిట్ పోల్స్